ప్రభునందు ప్రియులేరా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించెనుగాక. గమనించండి ప్రియులారా, కాపరులు ఉపదేశకులు ఎవరు అంటే సంఘములో ఉండి విశ్వాసులకు దేవుని వాక్యము బోధించుచు మందను కాయుచూ ఉండేటివారు. సువార్తికుడు క్రీస్తును లోకము ఎదుట చూపును. అయితే కాపరులను ఉపదేశకులు క్రీస్తును విశ్వాసులు ఎదుట చూపెదరు. కాపరి వ్యక్తిగతముగా ఆత్మల పట్ల శ్రద్ధ వహించును. ఉపదేశకుడు లేఖనములను వివరించును. వారిరువురు మందను కాయుచూ ఉందురు. కాపరి ఉపదేశకుడు ఇద్దరి బాధ్యతలు కలిసిపోయే అవకాశం ఉన్నది. 2 బాధ్యతలను ఒకే వ్యక్తి స్వీకరించే అవకాశం ఉన్నది. నిజానికి కాపరి కూడా ఉపదేశకుడై ఉండాలి, లేకపోతే తన మందను పోషించలేడు. కాపరి ఉపదేశకుని వలె కేవలము ఆహారము పెట్టుట మాత్రమే కాదు, అతడు గొర్రెలను మేపును, వాటిని అచ్చడికి ఇచ్చడికి నడిపించును. మంద విషయమై కాపరి జాగ్రత్త వహించును. కాపరులకే పెద్దలు, అధ్యక్షులను పేరు కూడా ఉన్నది. పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుచు, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడని చెప్పెను. పెద్ద అనగా తండ్రి లాంటి వాడు, గౌరవం ఇవ్వదగిన వాడని భావం ఉన్నది. అధ్యక్షుడు అనగా పై విచారణ చేయువాడు, సంఘములో ఎవరు ఎలాగున్నారో గమనించి హెచ్చరించి ఆదరించువాడు. కాపరి దేవుని వాక్యముతో మందను పోషిస్తాడు. అధ్యక్షుడు లేక పై విచారణకర్త సంఘమును చూసుకుంటాడు. ఈ 2 లక్షణములు ఒకే కాపరి కలిగి ఉండవలేను. సంఘ పరిపాలన ఒక వ్యక్తి చేతిలో ఉండుట క్రొత్త నిబంధన పద్ధతి కాదు. బాగుగా పాలన చేయు పెద్దలను, మరి విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పెద్దలు ఉపదేశించు వారిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టు వారై ఉండవలేను. కనుక ప్రియులారా, ఉపదేశించుట, బోధించుట ఇంచుమించుగా ఒకే అర్థం ఇచ్చుచున్నవి గనుక సంఘ కాపరులే మంచి ఉపదేశమిచ్చి సంఘమును పోషించవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.